నోరు అదుపులో లేకపోతే దాని తాలూకు పర్యవసానం ఎలా ఉంటుంది? ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక పెద్దరికంగా మాట్లాడాల్సినటువంటి ఒక వ్యక్తి దిగజారి మాట్లాడితే దాని తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని చూస్తే అర్థమవుతుంది. ఆయన మాట్లాడిన మాటలు, ఎందుకంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అతి స్వల్ప మెజారిటీతో గెలిచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసమా లేకపోతే ఎందుకు మాట్లాడాడో తెలియదు, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఆయన ఈ స్థితిలో ఉండటానికి కారణం. తీవ్రమైనటువంటి అనారోగ్యంతో జైల్లో మగ్గిపోతూ ఎప్పుడు బయటకు వస్తారో తెలియనటువంటి పరిస్థితి. బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు అనుకున్న టైంలో మరో కేసును బనాయించి అతను బయటికి రాకుండా చూస్తున్నటువంటిది. సహజంగానే ఇంత కక్ష సాధింపు ఏమిటి అనేటువంటి సానుభూతి ఎవరికైనా వస్తుంది, కానీ ఈయన విషయంలో అది రాదు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా దారుణమైనటువంటి దిగజారుడు భాష, దిగజారుడు మాటలు. లోకేష్ గారి యొక్క పుట్టుక పైన అవమానకరంగా మాట్లాడినటువంటిది. చంద్రబాబు నాయుడు గారి భార్యని చాలా దారుణంగా మాట్లాడినటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి, అంటే అలాంటి ఒడిదుడుకులకి పెద్దగా లోనయ్యేటువంటి వ్యక్తి కాదు. భావోద్వేగాలు ఎప్పుడు బయటపడినాడు ఆయన. అలాంటి వ్యక్తి వెక్కి ఆడవటానికి కారణమైనటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. కాబట్టి ఏంటంటే ఆయన అలాంటి స్థితిలో ఉన్న ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చి ఆయన నడవలేనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఆయన కనబడుతూ ఉంటే అయినా కానీ ప్రజలు పోనీలే పాపం ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నారు అనేటువంటిది లేదు. ఒకప్పుడు ఆయన చాలా మంచి లీడర్గా పేరుంది. విజయవాడ పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు యువకులంతా కూడా ఆయన ఫాలో అయిన విధానం కానీ, ఆయనకున్నటువంటి చరిష్మా కానీ, ఆయనకున్నటువంటి గ్లామర్ కానీ రాజకీయాల్లో చాలా గొప్పగా ఉండేది. అలాంటి వ్యక్తి మరి ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో, తెలుగుదేశంలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం ఏంటో, మరి అక్కడ అతను ఉన్నటువంటి వ్యాపార లావాదేవీల కోసమా లేకపోతే ఆ నాయకుల యొక్క ప్రాపకం కోసమా తెలియదు, కానీ మాట్లాడేటువంటి మాటల్లో నియంత్రణ లేకుండా దిగజారి మాట్లాడినటువంటి మాటల తాలూకు ఫలితం ఈరోజు ఆయన అనుభవిస్తున్నారు. మరి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా ఆరోగ్యపరంగా చాలా దిగజారినటువంటి పరిస్థితి. ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కానీ ఏంటంటే రాజకీయాల్లో ఎట్టున్నా కూడా మాట నియంత్రణ ఉండాలి, హుందాగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు హుందాగా ప్రవర్తిస్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీలు వచ్చినా తీవ్రమైనటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అసలు మాట్లాడకూడనటువంటి విషయాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు, దారుణమైనటువంటి పదప్రయోగం, ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దాని తాలూకు ఫలితాన్ని అనుభవించక తప్పదు అనటానికి ప్రత్యేక ఉదాహరణ ఈ వంశీ గారినిగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక ప్రభుత్వం ఏమైనా దయదలిచి పోనీలే పాపం అంటే తప్ప ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపట్ల. చూద్దాం ఏం జరుగుతుంది.